మన కాడ ఊర్ల పొంటి పెళ్లి సంబంధాలైతే మొదలు పిల్లోళ్ళు అడిగే మొదటి ప్రశ్న ఒకటే, పిల్లగాడు ఏం పని చేస్తున్నాడమ్మా అని. ఎందుకంటే పిల్లనిస్తే మంచి కూసబెట్టి సాదుతాడా లేకుంటే అడవి పనికి ఇట్లేమన్నా తోలుతాడా అని ముందు చూపు చూస్తారు. ఆ గట్ల చైనా దేశంలో కొలువు లేని వాళ్ళంతా ఏం చేస్తుర్రో ఒకసారి గి ముచ్చట చూడుర్రి తెలుస్తుంది. ఎవరన్నా కష్టపడి చదివి ఉద్యోగం కొడతారు, లేకుంటే ఏదన్నా కంపెనీ పెడతారు. అదే చైనా దేశంలోనైతే 350 రూపాయలు ఇస్తే చాలు నచ్చిన కొలువులో చేరొచ్చు. 580 రూపాయలు ఇస్తే చాలు ఏకంగా కంపెనీకి మేనేజర్ కూడా అవ్వచ్చు. కుర్చీలో కూర్చొని అందరితోని పని చేపియొచ్చు. ఏంది 300-500కు కొలువులు ఇచ్చుడేంది, ముచ్చట భలే గమ్మత్తుంది అని అనిపిస్తున్నది కదా. అయితే ఇక అసలు ముచ్చట్లకు పోదాం. ఇక చైనా దేశంలో కొలువులు లేని కొమరయ్యలు శీతం మంది ఉన్నారు. ఇప్పటికే ఆడ కొలువులు లేక చాలా మంది రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు. అది చూసిన ఇంటోళ్ళు గిట్లయితే ఎట్లరా మీకు పిల్లనెవడిస్తాడు, ఏదో ఒక కొలువు చెయ్యుర్రి, అట్లయితేనే పిల్లోళ్ళ కాడ ముఖం ఎత్తుకోవచ్చు. మీరు ఇట్లనే షిల్లర్గాళ్ళ లెక్క తిరిగితే మా ఇజ్జత్ పోతుందని పొల్లగాండ్లకు సొట్లు పెట్టంగానే పొల్లగాండ్లంతా గుడి గీ ఫేక్ జాబ్ ఆఫీస్ తో పడుతుర్రు. అదేదో సినిమాల ఉత్తిత్తి బెంక్ లెక్క ఈ ఆఫీస్ లో కూడా అంతా ఉత్తుత్త జాబ్లే ఇస్తారన్నట్లు. అంటే 350 ఇస్తే చాలు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న లెక్క నటించొచ్చు. అదే 580 రూపాయలు ఇస్తే సకల సౌకర్యాలతోని ఏకంగా కంపెనీకి మేనేజర్ కూడా అయిపోవచ్చు అన్నట్లు. ఇక దీని టైమింగ్ వచ్చి పొద్దున 10 గంటలకెంచి పొద్దుక 5 గంటల దాకా ఉంటది. ఇక వాళ్ళన్న పెళ్లి సంబంధం చూద్దామని వచ్చి ఏం చేస్తుడు పిల్లగాడు అని అడిగితే సీదా మా ఆఫీస్ కాడికి తోల్కరాన్రి, మీరు కంపెనీలో ఏం చేస్తుర్రు చెప్పే బాధ్యత మాదని గా ఆఫీస్ కొలాయించినోళ్ళు చెప్పుకొస్తుర్రు. మరి గిట్లా యాక్షన్ చేస్తే పెళ్లిళ్ళు అయితాయో గానీ రేపు పిల్లకు కూసోబెట్టి సాదాలంటే దానికోసం ఇంకేం చేసి పాడబడతారో ఏమో అని అనుకుంటుర్రు. గి ముచ్చట చూసిన